స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఆదివారం దినం మరి ఒక్కసారి ఆయన సన్నిధిలో చేరి ఆయన యందు ఆనందించడానికి దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మంచి సమయం కొరకే మరి ఒకసారి లెక్కలేని స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయం ముందు చిన్నారావు బ్రదర్ ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతారు. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు వేలాది స్తుతులు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవ, గొప్ప రక్షక, నీకే స్తుతులు స్తోత్రములు వందనములు తండ్రి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ కృపలో బలపరిచి భద్రపరిచి సంరక్షించి క్షేమాన్నిచ్చి మరి యొక్క శ్రేష్టమైన విశ్రాంతి దినాన్ని మా జీవితంలో అనుగ్రహించి నిన్ను స్తుతించుటకు, మహింపరచుటకు, కీర్తించుటకు, కొనియాటకు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి వందనములు వేలాది స్తుతులు చెల్లించుకుంటున్నాం మా పరమ తండ్రి. నాయన, ఈ సమయాన్ని, ఈ దినాన్ని చూడలేక లోకంలో అనేక మంది కాలగర్భంలో కలిసిపోయినను కేవలం నీ కృప, ప్రేమ, కరుణ, వాత్సల్యతను బట్టి మమ్మల్ని నాయన మీ కృపలతో బలపరిచి భద్రపరిచి సంరక్షించి నడిపిస్తున్నందుకే వందనములు వేలాది స్తుతులు చెల్లించుకుంటున్నాం. నాయన, ఈ విశ్రాంతి దినమున మేము నిన్ను ఆరాధించడానికి నీ సన్నిధిలో చేరి ఉండగా మీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని నింపండి. దేవానికి స్తుతులు తండ్రి. ఈ ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి మీ పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో నడిపించమని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. నాయన, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ మేలుతో నింపమని వేడుకుంటున్నాం మా దేవ. నీకే స్తుతులు స్తోత్రములు వందనములు తండ్రి. మరొకసారి నీ ఘనమైన నామంకే స్తుతులు అర్పించుకుంటూ త్వరగా రానటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యమైన మహిమకరమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఆమేన్. ఈ సమయం ముందు మనం అందరూ కలిసి ఆరాధించుకుందాం. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం ఇచ్చిన యేసయ్యా, నా తండ్రి నాతో మాట్లాడమయ్యా. నన్ను దర్శించి నా తండ్రి, నీ మందిరంలో మేము ఉన్నాం యేసయ్యా, నీ సన్నిధానంలో మేము ఉన్నాం యేసయ్యా. మీ ఆత్మతో నన్ను నింపండి యేసయ్యా. నాతో మాట్లాడమయ్యా, నాతో మాట్లాడమయ్యా. హల్లెలూయా, స్తోత్రం నాయనా. హల్లెలూయా, హల్లెలూయా. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. నీ మందిరాన, నీ సన్నిధాన, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా. నాతో మాట్లాడుమయ్యా యేసయ్యా, 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 యేసయ్యా. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. నీ మందిరాన, నీ సన్నిధాన, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా. నాతో మాట్లాడుమయ్యా యేసయ్యా, 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 యేసయ్యా. కన్నీళ్ళు ఎదురైనా, కష్టాలు ఎదురైనా కడు వరకు నన్ను చేర్చిన యేసయ్యా. హల్లెలూయా, స్తోత్రం. కరువు తోడైనా, కలిమి వేరైనా కరుణించి కాపాడు యేసయ్యా. కన్నీళ్ళెదురైనా, కష్టాలెదురైనా కడవరకు నన్ను చేర్చుమయ్యా. కరువు తోడైనా, కలిమి వేరైనా కరుణించి కాపాడుమయ్యా. నా వేదనలో నీ జాలితో నా
శోధనలో నీ చేతితో నిత్యము నన్ను నడిపించుమయ్యా యేసయ్యా 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 నాతో మాట్లాడుమయ్యా నా వారి నన్ను నిందించు వేళ నన్ను విడిచిపోకుమయ్యా ఆదరణ నాకు కరువైన వేళ దరి చేర్చి ఓదార్చుమయ్యా నా వారి నన్ను నిందించు వేళ నన్ను విడిచిపోబోకుమయ్యా ఆదరణ నాకు కరువైన వేళ దరి చేర్చి ఓదార్చుమయ్యా నా నిందలలో నా తోడువై అపనిందలలో నా చేరువై నిత్యము నన్ను నడిపించుమయ్యా యేసయ్యా 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 నాతో మాట్లాడుమయ్యా నా కాలు జారి తొట్రిల్లు వేళ చేజార్చి నిలబెట్టుమయ్యా యేసయ్యా సాతాను నన్ను బంధించు వేళ నన్ను చేరి విడిపించుమయ్యా హల్లెలూయా నీ చేతితో నన్ను పట్టుకోవేసయ్యా నీ సేవలో నన్ను వేడుకేసయ్యా నిత్యం నన్ను నడిపిస్తుమయ్యా హల్లెలూయా స్తోత్రం కాలు జారి తొట్రిల్లు వేళ చేజార్చి నిలబెట్టుమయ్యా సాతాను నన్ను బంధించు వేళ నన్ను చేరి విడిపించుమయ్యా నీ చేతితో నన్ను పట్టుకో నీ సేవలో నన్ను వాడుకో నిత్యము నన్ను నడిపించుమయ్యా యేసయ్యా 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 నాతో మాట్లాడుమయ్యా హల్లెలూయా నన్ను దర్శించుమయ్యా నీ మందిరాన నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా నాతో మాట్లాడుమయ్యా యేసయ్యా 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 మాట్లాడుమయ్యా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా హల్లెలూయా మరొక పాట పాడి మనం దేవుని ఆరాధించుకుందాం అందరికీ తెలిసినటువంటి పాట ప్రార్థన వినుడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా శ్రేష్టమైన భావం గురించి శిష్య బృందము నేర్పిన యేసయ్యా మిమ్మల్ని స్తుతించేట మంచి సమయం మాకు అనుగ్రహించినందుకు లెక్కలేని స్తోత్రం చెల్లించుకుంటూ ఈ యొక్క ప్రార్థనని ఈ యొక్క స్తుతి ఆరాధనని మనం మొదలు పెట్టుకుందాం
హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. హల్లెలూయా. పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. చప్పట్లు. హల్లెలూయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి హల్లెలూయా. శిష్య బృందము మరలా పాడుకుందామా? శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడవని నిన్ను ప్రణుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయ్యా. పరముడవని నిన్ను ప్రణుతించెదము, పరలోక అందరూ కలిసి పాడుకుందామా? ప్రార్థనమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. మరలా పాడుకుందాం. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. చప్పట్లు కొడుతూ దేవుని యందు ఆనందిద్దాం. మన స్తుతుల్ని సింహాసనంగా చేసి ఆయన మన మధ్యకు ఆహ్వానిద్దాం. హల్లెలూయా. పరమ దేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోచి. పరమదేవుడావని తెలిసి హల్లెలూయా. కరములెత్తి మరలా పాడుకుందామా? పరమ దేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోచి. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోచి. శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయ్యా. శిరమును వంచి సరిగను వేడిన ప్రార్థన వినడి పావనుడా, నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ హల్లెలూయా. స్తోత్రం నాయనా. హల్లెలూయా. శత్రుమూక నిన్ను చుట్టుకొని సిలువ పైన నిన్ను చంపగను. శత్రుమూక హల్లెలూయా. చుట్టుకొని సిలువపై మరలా పాడుకుందామా? చంపగను. శత్రుమూక నిన్ను చుట్టుకొని సిలువ పైన నిన్ను చంపగను. శత్రుమూక నిన్ను చుట్టుకొని హల్లెలూయా. సిలువపైన నిన్ను చంపగను. శాంతముతో నీ శత్రుల బ్రోవగా సలిపిన ప్రార్థన నేర్పుమయ్యా. శాంతముతో నీ శత్రుల బ్రోవగా హల్లెలూయా. అందరూ కలిసి పాడదాం. నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. మరలా పాడుకుందాం. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినడి
దయావంతుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం నాయనా, స్తోత్రం యేసయ్యా. మీ యందే మాకు రక్షణ నా ప్రభువా, మీ యందే నిత్య జీవం యేసయ్యా. ప్రభువులకు ప్రభువుడని యేసయ్యా, నీతిమంతుడని యేసయ్యా, సర్వశక్తుడని యేసయ్యా, రాజుల రాజువైన యేసయ్యా, పాపరహితుడైన యేసయ్యా, మీ యందు మాకు రక్షణ నా ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్కేల్ ప్లీజ్. అందరూ చప్పట్లు కొట్టుకుంటూ పాడుకుందాం. హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు. హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు. హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కలిసి పాడుకుందాం మరలా. హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు. హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం. హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు. హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం. హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొట్టుకుంటూ హల్లెలూయా. రాజులకు రాజు యేసు. హల్లెలూయా. రాజులకు రాజు యేసు. హల్లెలూయా. ప్రభులకు ప్రభు యేసు. హల్లెలూయా. అందరూ కలిసి పాడతాం. హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు. హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం. హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు. హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం. హల్లెలూయా. నీతిమంతుడు యేసయ్య. హల్లెలూయా. నీతిమంతుడు యేసయ్య. హల్లెలూయా. నీతిమంతుడు యేసయ్య. హల్లెలూయా. నీతిమంతుడు యేసయ్య. హల్లెలూయా. నిత్య జీవం యేసయ్య. హల్లెలూయా. నిత్య జీవం యేసయ్య. హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు. హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం. హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు. హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పాపరహితుడు యేసయ్య. హల్లెలూయా. పాపరహితుడు యేసయ్య. హల్లెలూయా. పాపరహితుడు యేసయ్య. హల్లెలూయా. పాపరహితుడు యేసయ్య. హల్లెలూయా. పాపులను రక్షించును. హల్లెలూయా. పాపులను రక్షించును. హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు. హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం. హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు. హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం. హల్లెలూయా. చప్పట్లు కొడదాం. భయము లేదు దిగులు లేదు. హల్లెలూయా. 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 చీకు చింత లేనే లేదు. హల్లెలూయా. చీకు చింత లేనే లేదు. హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు. హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం. హల్లెలూయా. అందరూ కలిసి పాడుకుందామా. యేసునందే రక్షణ మనకు. హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం. అట్లా హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా. రాజుల రాజా, మీకు బంగారు పాదం లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. హల్లెలూయా. స్తోత్రం నాయనా. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా. హల్లెలూయా. స్తోత్రం.
రాజులకు రాజు యేసు హల్లెలూయా, రాజులకు రాజు హల్లెలూయా, హల్లెలూయా, రాజులకు రాజు యేసు హల్లెలూయా, రాజులకు రాజు యేసు హల్లెలూయా, ప్రభులకు ప్రభు యేసు హల్లెలూయా, ప్రభులకు ప్రభు హల్లెలూయా, హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టుకు పాడుకుందాం హల్లెలూయా. యేసునందే మనకు రక్షణ హల్లెలూయా, యేసునందే నిత్య జీవం హల్లెలూయా. యేసే నాయన నా జీవం నాయన, యేసే నాకు మార్గం తండ్రి, యేసే నీవే నాకు వెలుగు నా తండ్రి, మీరు తప్ప వేరే దేవుడు మాకు లేరసయ్యా. నన్ను నడిపించే దేవుడు నాయన, భయము లేదు నా తండ్రి, దిగులు లేదు నా ప్రభా, చీకు చింత లేనే లేదు నాయన. హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం నాయన. మా మధ్యన ఉన్నారు నా ప్రభా, ఇదిగో తండ్రి, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి మీ సన్నిధిని ఆరాధిస్తారు వారి మధ్య నేను ఉంటానని మాట సెలవిచ్చిన యేసయ్యా. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనత ప్రభావం నీకే ప్రభు. నాయన ఈ యొక్క ఆరాధన స్వీకరించండి నా ప్రభా. నాయన ఇదిగో తండ్రి, మీ మీద ఆధారపడి ఉన్నాము నా తండ్రి, మీరు తప్ప వేరొక దేవుడు మాకు లేరేసయ్యా. మా ముందు మా వెనుక మా పక్క నుండి మమ్మల్ని ఆవరిస్తున్నాను యేసయ్యా. ఆరాధన 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 నీకే యేసయ్యా. స్తోత్రం నాయన. సమీపింపరాని తేజస్సుతో వసించు అమరుండవు నాయన, శ్రీమంతుడవు నా తండ్రి, సర్వాధిపతి ఉన్న యేసయ్యా. నీ యొక్క సర్వము నాకు ఇచ్చిన ప్రభు, మమ్మల్ని రక్షించిన యేసయ్యా. మహిమ నీకే ప్రభు. హల్లెలూయా. ప్రభు ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధన 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవ యేసయ్యా, శ్రీమంతుడవ నాయన. హల్లెలూయా, హల్లెలూయా. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. హల్లెలూయా. ఆరాధన ఆరాధన హల్లెలూయా. స్తోత్రం నాయనా. ఆరాధన ఆశ్చర్యకరుడా, స్తోత్రం నాయనా. ఆరాధన
ఎంతో ప్రేమించావు నాయన. నాకై పరలోకం విడిచి వచ్చావు నా తండ్రి. మా కోసం ప్రాణం అర్పించావు నాయన. విలువైన నీ యొక్క రక్తాన్ని చిందించి నా తండ్రి నన్ను విమోచించి ఏసయ్యా మీకు బంగారు పాదములకు లెక్కలేని స్తోత్రం చెల్లించుకున్నాం నాయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణము అర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించి నానయ్యే తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఆరాధన తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ఆయన, మా స్తుతులను స్వీకరించండి యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. అందరూ చేతులు ఆయన ఆరాధిద్దాం. ఎందుకంటే సమీపించడానికి తేజస్సుతో నివసించే మన దేవుడు ఈ రోజు మన మధ్యన ఉన్నాడు. మనల్ని ఆశీర్వదించడానికి మన మధ్య ఆయనకు ఆశీర్వాదం పొందేటువంటి అర్హత కలిగి శుద్ధ మనసు సిద్ధ మనసుతో మనం ఆయన ఆరాధిద్దాం. హల్లెలూయా. సమీపించడానికి ఆశ్చర్యమైన వెలుగులోకి నన్ను వెలిగించితివే, నీ గుణాతిశయము ధరణే ప్రచురింప ఏర్పరచుకొంటివే. ఆశ్చర్యమైన నీ వెలుగులోకి నన్ను పిలిచి వెలిగించితివే, నీ గుణాతిశయము ధరణే ప్రచురింప ఏర్పరచుకొంటివే. ఆరాధన ఆరాధన ఆరాధన. మళ్ళా చెప్తున్నావా? ఆరాధన ఆరాధన. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. మహిమ నీకే ప్రభు. హల్లెలూయా. ఘనత నీకే ప్రభు. మహిమ నీకే ప్రభు. ఘనత నీకే ప్రభు. స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. హల్లెలూయా. స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. హల్లెలూయా. స్తోత్రం నాయన. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. ఆరాధన కరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి ఈ యొక్క కార్యక్రమం ముగిస్తుంది కన్నా ప్రభు మాతో మాట్లాడిన యేసయ్య మీకు బంగారు పాదం క్లిక్కలేని స్తోత్రం నాయన. మా స్తుతుల సింహాసనం మీద హాసనుడైన నా యేసయ్య మీకు బంగారు పాదం క్లిక్కలేని స్తోత్రం చెల్లించుకున్నాము నాయన. ఎంతో మందికి లేనట్టు ఇక మంచి అవకాశం మీరు మాకు అనుగ్రహించి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహింపరచండి గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం నాయన. సజీవ లెక్కలోంచి మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని చేసినందుకు లెక్కలేని స్తోత్రం చెల్లించుకున్నాను నా ప్రభా. నీ సన్నిధిలో ఆనందించండి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు లెక్కలేని స్తోత్రం చెల్లించుకున్నాను నా ప్రభా. మిమ్మల్ని స్తుతించే పెదవులను నా ప్రభు మంచి కట్టం మంచి హృదయం మంచి సమయమును
మీరు మాకు అనుగ్రహించినందుకు లెక్కలు స్తోత్రం చెల్లించుకున్నాను. ఈ ఆరాధన ఆది నుంచి అంతవరకు మీ చేతులకు అప్పగించుకుంటూ నా ప్రభు జరగనైన కార్యక్రమం నాయన నేను మీ పరిశుద్ధ ప్రకారం నా ప్రభు జరిగేటట్లుగా సహాయం చేయమని నా చిన్ని ప్రార్థన మీ పాద సన్నిధిని చేర్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరట ప్రార్థించి వేడుకను అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 బైబిల్ తెరుచుకున్నట్లయితే కీర్తనలు 36వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుందామండి. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థితి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకు కపటమునకు ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. వాడు మంచము మీదనే పాప యోచన యోచించును. వాడు కాని నడతలు నడుచువాడు. చెడుతనము వానికి అసహ్యము కాదు. యెహోవా నీ కృప ఆకాశము నంటుచున్నది. నీ సత్య సందత్వము అంతరిక్షము నంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతములతో సమానము. నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడువు నీవే. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. గర్విష్ఠుల పాదములను నా మీదికి రానీయకము. భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనీయకము. అదిగో పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు. లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారండి, సొలొమన్ కింగ్స్ గారు ఉన్నారు. ఆయన వాక్య పరిచర్య చేయుచుండగా మన మధ్యలో ప్రసాద్ అన్నయ్య గారు ఉన్నారు. ఆయన ట్రాన్స్లేషన్ చేస్తారు. మీరు దయచేసి మీ యొక్క హృదయాలను తెరిచి దేవుని వైపుకి చూస్తూ ఆయన వాక్యాన్ని వినడానికి మీ హృదయాలను అప్పగించుకునండి. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాను. Praise the Lord. Once again, I greet you all in the name of our Lord Jesus Christ. దేవునికి స్తోత్రము. మరొకసారి మీ అందరికీ దేవుని నామములో శుభములు తెలియజేస్తున్నాను. What a joy to meet you all through this online service. ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్ ద్వారా మీ అందరినీ కలవటం నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. Thank you, Brother Sundar, for the introduction and Bible reading. మరి బ్రదర్ సుందర్ గారికి కృతజ్ఞతలు, వందనాలు. ఆయన బైబిల్ చదివి ఉన్నారు. God has been so faithful to us continuously. దేవుడు మరి ఎంతో నమ్మదగిన వాడు మన పట్ల. I believe sooner we are going to open our church. మరి త్వరలో మనం ఒక ప్రార్థనము ఆరంభించబోతున్నాము. Probably month of September middle or October, surely we will have a live service. బహుశా సెప్టెంబర్ మధ్యలో కానీ అక్టోబర్ మొదటి వారంలో కానీ లైవ్ సర్వీస్ మనం జరుపుకోబోతున్నాము. I'm making a lot of changes in the churches. చాలా సంఘంలో చర్చలో పలు మార్పులు చేస్తున్నాము. Both building we have to do lot of work according to the government what they give the instruction. మరి గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారము మనము చేయబోతున్నాము. And you have been so good to us, continuously supporting our ministry through financially and prayerfully. That's wonderful things to appreciate. మరి ఎంతో మేము ఆనందించుతున్నాము. మీ యొక్క ప్రోత్సాహము, మీ యొక్క ఆర్థికంగా మరియు ప్రార్థన సపోర్ట్ ఈ యొక్క మినిస్ట్రీకి మీరు I ఇస్తున్నారు. praise God for your constant support. మీ యొక్క సహాయం కొరకు నేను దేవునిని స్తుతిస్తున్నాను. I have to really thank from my heart for each and every one of you. మీరు ప్రతి ఒక్కరికి నా హృదయాంతరంగంలోంచి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. And few important announcements, please listen carefully. దయచేసి జ్ఞాపకం చేసుకోనండి కొన్ని ముఖ్యమైన. This evening 4 o'clock we have Sunday school. ఈరోజు సాయంత్రం 4 గంటలకి సండే స్కూల్ ఉన్నది. And 6 o'clock we have teen service. అదేవిధంగా 6 గంటలకి యవనస్తుల కొరకు ఉన్నది. Every day morning and evening through Google Meet we have a prayer. అదేవిధంగా గూగుల్ మీట్ ద్వారా ప్రతిరోజు ముమ్మారు మనకి ఆన్లైన్ మీటింగ్ ఉంటున్నది. Every Wednesday and Saturday we have a special youth program. Please take part in it. అదేవిధంగా ప్రతి బుధవారము మరియు శనివారము యవనస్తుల కొరకు ప్రత్యేకమైన మీటింగ్ ఉన్నది. మీరు దయచేసి పాల్గొనండి. We need to take part in all the services అన్ని సర్వీసులో మీరు పాల్గొవాలని ఆహ్వానిస్తున్నాము. without fail.
తప్పకుండా మీరు so పాల్గొనండి. that Lord will bless you more and more. దేవుడు మిమ్మల్ని మరింతగా దీవించును గాక. I know some of you very regular for every prayers. నాకు తెలుసు మీలో అనేక మరి ప్రార్థనా మీటింగ్లకి మీరు క్రమంగా అటెండ్ అవుతున్నారని. I appreciate. దాన్ని ఎంతో సంతోషిస్తున్నాను. Also very important that coming days we have a convention as well. ముఖ్యంగా మనకి రానున్న ఈ నెక్స్ట్ వీక్ లో కన్వెన్షన్ మనకు ఉన్నది. Once everything has been arranged, we will let you know. అంత అరేంజ్మెంట్స్ అయిన తర్వాత మీకు తెలియపరుస్తాము. So this morning once again we are going to listen God's word. ఈ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యమును మనం వినబోతున్నాము. I'm happy that continuously 3 weeks I could bring God's word to you all. మరి వరుసగా మూడవ వారము మీకు దేవుని వాక్యం అందించటకు దేవుడు ఇచ్చిన అవకాశంలో వందనములు. Today I am going to speak to you all about deepest faith. ఈ దినమున ఈ ఉదయకాలమున మరి విశ్వాసముల లోతును గురించి మీతో మాట్లాడబోతున్నాను. I'm speaking about faith almost like 3 weeks. 3 వారములుగా నేను విశ్వాసముల గురించి బోధించున్నాను. The first week I talked about when you are not in the Lord, when his words are not remaining in us, how we would react when God put us in the trials. మరి మొదటి వారంలో మనం వినేది ఏంటంటే మనము దేవుని యందును దేవుని మాటలు మనలో లేనప్పుడు మనం ఎట్లా స్పందిస్తామో దాని గురించి చెప్పాను. So your faith has been tested through the trials. How you are going when you are not in the Lord or his words are not inside of you, how you react. మరి మనం ఏ విధంగా అయితే మనము దేవుని యందును దేవుని వాక్కు మనలో లేనప్పుడు ఎట్లాగా మనం ప్రతిస్పందిస్తామో, మరి శ్రమలు వచ్చినప్పుడు మనం ఎట్లాగ దాని ద్వారా వెళ్తామో మనం చూసుకొని ఉన్నాము. Then how you are in the Lord and his words are inside of you, how you would react, that also during the trials and challenges we saw. మరి సవాల్లో ఉన్నప్పుడు, ఎదుర్కొన్నప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మరి ఏ విధంగా అయితే దేవుని వాక్యము మనలోను మనం ఆయనలో ఉన్నప్పుడు ఎట్లా ఉంటామో అది కూడా చూసుకున్నాము. Then I preached last week about God test your faith. మరి గతించిన వారంలో నేను దేవుడు మన విశ్వాసం ఎట్లా పరీక్షిస్తాడు దాని గురించి మనం మాట్లాడుకున్నాం. Why he test? ఆయన ఎందుకు పరీక్షిస్తాడు? Always he wants to promote you. Always he wants to take you to the next level. ఆయన మనల్ని మరింత ఉన్నత స్థానంలోకి మరింత పై మెట్టుకు వెళ్ళటకు ఆయన పరీక్షిస్తారు. So God test your faith. కాబట్టి దేవుడు మన విశ్వాసమును పరీక్షిస్తారు. So today I am going to speak about deepest faith. ఈ యొక్క ఉదయకాలమున మరి లోతైన విశ్వాసం గురించి నేను మాట్లాడబోతున్నాను. How deep your faith. మన విశ్వాసము ఎంత లోతుగా ఉన్నది. Our faith has to be deep rooted in the Lord. మన యొక్క విశ్వాసము ఎంతో లోతుగా దేవునిలో ఉండవలసి ఉన్నది. Isaiah chapter 50 verse 10 when we read, యెషయా 50:10 మనం చూసినట్లయితే, and it says that who among you fears the Lord and obeys his servant? If you are walking in darkness, the word, if you are walking in darkness without a ray of light, trust in the Lord and rely on your God. యెషయా 50:10 రాసినది, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. Another translation says that stay upon his God. మరొక తర్జుమాలో రాసిపడినది దేవుని మీద ఆనుకొని ఉండమని. So here God is talking about darknesses. ఇక్కడ దేవుడు చీకటి గురించి మాట్లాడుతున్నారు. You're walking in the darknesses. మీరు చీకటిలో నడుచుచున్నారని చెప్తున్నది వాక్యము. The darkness is about all our challenges, trials and our difficulties, our tearful experience which I mentioned last week. నేను గతించిన వారంలో చెప్పినట్లుగా చీకటి ఎట్లాగంటే మన యొక్క కఠినమైన పరిస్థితులు, మరి మన కన్నీరు, మన యొక్క శోధనలో వెళ్ళినప్పుడు demand, delay, difficulties, all these things which I mentioned last week. నిన్న గతించిన వారం చెప్పినట్టుగా ఆలస్యం అవుట, అదే విధంగా మనకి సవాలులు ఎదురవుట, వీటి గురించి. So when you are going through all this delay, demand, difficulties, challenges, so it looks like dark, it looks like your light is off. మరి ఈ యొక్క శ్రమల ద్వారా వెళ్ళినప్పుడు, మనకి కష్టముల ద్వారా, మనకి సవాళ్ళ ద్వారా వెళ్ళినప్పుడు ఇదంతా మనకి చీకటిలా కనపడవచ్చు. In this situation, Bible teaches us very clearly that trust the Lord or
stay in the Lord. అయితే ఇటువంటి శ్రమలు ఇటువంటి పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు బైబిల్ మనకు చెప్తున్నది ప్రభు యందు నమ్మకని ఉండమని. Our topic is today deepest faith. ఈ రోజు మన అంశము లోతైన విశ్వాసము. How deep your faith? మీ విశ్వాసం ఎంత లోతుగా ఉన్నది? We all know that we believe. మనం అందరము నమ్ముతాము. Everybody trusts God. అందరూ దేవుని నమ్ముతారు. I trust God, you trust God. నేను దేవుని నమ్ముతాను, మీరు దేవుని నమ్ముతారు. Do you know one of the greatest thing that even devil trusts God? మీకు గొప్ప విషయం తెలుసా? ఈ అపవాది కూడా దేవుని నమ్ముతాడని. Every creatures in the world trust God. మరి సృజించబడినది లోకంలో అంత అన్ని దేవుని నమ్ముతాయి. But here the Bible says, అయితే ఇక్కడ బైబిల్ చెప్తుంది, when you are walking in the darknesses, మీరు చీకటిలో నడిచినప్పుడు, that's what the darkness is. Already I am repeating one more time. నేను మరొకసారి చెప్తున్నాను. Darknesses are the difficulties, delays, challenges, all kinds of worries. ఈ యొక్క చీకటిలో మనకి పరిస్థితులు, మన యొక్క కష్టాలు, మన యొక్క శ్రమలు, ఇవన్నిటి చీకటి గురించి మాట్లాడుతున్నవి. When everything goes off, అన్నీ మరి కట్ అయిపోయినప్పుడు, become dark, అంత చీకటి అయినప్పుడు, no lights, వెలుగు లేనప్పుడు, stay upon the Lord. అప్పుడు మీరు దేవుని యందు ఆనుకుని ఉండండి. Believe him more and more. దేవునిని మరింత విశ్వసించండి. I'm going to talk a little bit about faith today. ఈ ఉదయ కాలమున మీతో విశ్వాసం గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. Knowledge of the faith. ఒక విశ్వాసం గురించి ఒక జ్ఞానము. Those who wants to know about the deepest faith, ఎవరికైతే లోతుగైన విశ్వాసం గురించి తెలుసుకోవాలని ఉందో, have to go through the deepest darkness. వాళ్ళు మరి లోతైన మరి కఠినమైన చీకటి ద్వారా వెళ్ళవలసి ఉన్నది. Sometimes goes through the deepest darkness. మరి ఎంతో కఠినమైన చీకటి గుండా వెళ్ళవలసి ఉన్నది. Already I said, one more time I'm mentioning, darknesses are all the delay, difficulties, demands, all kind of challenges, worries, failure, everything, etc. Put it together. It says darknesses. మరి చీకటి గురించి నేను మరలా ఇంకోసారి చెప్తున్నాను. మనకున్న కష్టాలు, మనకున్న శ్రమలు, మనకున్న ఆలస్యము, మనకున్న కోరికలు, ఇవన్నీ కలిపి మనకు ఎదురవుతున్న సవాలులు అన్ని కలిపి చీకటిగా చెప్తున్నాను. In the Bible, some people gone through those darknesses. బైబిల్లో కొంతమంది ఆ చీకటి ద్వారం గుండా వెళ్ళి ఉన్నారు. Immediately we may remember about Job. మనం వెంటనే మనకి మదిలోకి యోబు గురించి వస్తది. Job gone through real dark. మరి ఎంతో కఠినమైన చీకటి గుండా యోబు ప్రయాణించాడు. Everything around him was dark. అతని చుట్టూ అంత చీకటి కమ్మి ఉన్నది. His children died. అతని కుమారులు చనిపోయారు. All wealth has been taken away. అతని ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. His health has been taken away. అతని ఆరోగ్యం అంతా తీసివేయబడి ఉన్నది. His wife was standing against him. అతని భార్య అతనికి ఎదురుగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నది. Everything looks like, dark. సమస్తమును అతనికి అంధకారం అయిపోయి ఉన్నది. So to know the faith, అయితే విశ్వాసం గురించి తెలుసుకున్నట్టుకు, or to measure our faith, అయితే మన విశ్వాసమునకు కొలమానము కొరకు, when we go into the darkest place, మనం అంధకారమైన స్థలం గుండా వెళ్ళినప్పుడు, then we will know our faith is which level. అప్పుడు మనకు తెలుస్తుంది మన విశ్వాసము ఏ పరిమాణంలో ఉన్నదో. And we know that Job's faith was supreme. అప్పుడు మనకు తెలిసినది యోబు యొక్క విశ్వాసము ఉన్నతమైనదని. And we know about John the Baptist. అయితే బాప్తిస్మిచ్చి యోహాను గురించి కూడా, and his faith was amazing. అతని విశ్వాసం ఎంతో గొప్పది. He has gone through the deepest darkness. అతను ఎంతో చీకటి అంధకారం గుండా వెళ్ళి ఉన్నాడు. They put him in jail. అతనిని చెరసాల్లో వేసి ఉన్నారు. And now they are going to cut his head. తన తలను నరికివేయబోతున్నారు. And he was not fear for anything. అయితే అతను దేనికి భయపడలేదు. Though he was going into the deepest dark. అయితే ఎంతో లోతైన అంధకారం గుండా వెళ్ళి ఉన్నప్పటికీ And his faith was measured there. అతని విశ్వాసం అక్కడ కొలచబడి ఉన్నది. It was a greatest faith. అది గొప్ప విశ్వాసమై ఉన్నది. Some people, if we go through that situation, how we would react, I do not know. మనం అటువంటి శ్రమ గుండా మనం వెళ్ళితే మనం ఎట్లాగా స్పందిస్తామో నాకు తెలియదు. It is saying is very easy. చెప్పడం చాలా సులభము. Going through is the matter. అయితే దాని ద్వారా వెళ్ళటం చాలా కష్టం, We కఠినమైనది. can talk about that. Yes, I have a strong faith. మనము ఎంతో గొప్ప విశ్వాసం అనేది నోటితో మాట చెప్పొచ్చు. But when we go
through it, అయితే మనం ఆ యొక్క శ్రమ ద్వారా వెళ్ళినప్పుడు చీకటి ద్వారా during that time, how we react during that darkest situation, how we react, there we measure our faith. ఆ యొక్క చీకటిలో వెళ్తున్నప్పుడు మనము విశ్వాసం ఎట్లా ఉన్నదో అది కొలచబడుతున్నది. Jesus was 100% man when he was in the world, దేవుడు మరి యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు 100% నరుడుగా ఉన్నాడు. and his faith was amazing. అతని విశ్వాసం ఆయనది ఎంతో గొప్పది. Even all the persecution, his faith was measured. ఎంతో శ్రమపడి ఉన్నప్పటికీ ఆయనకి విశ్వాసము కొలచబడి ఉన్నది. Apostle Paul's faith was measured. అపోస్తలుడైన పౌలు యొక్క విశ్వాసము కొలచబడి ఉన్నది. Gone through not one or two difficulties. 1-2 కష్టాలు కాదండి. Throughout his journey, all difficulties, darkest place he went. తను జీవిత ప్రయాణం అంతటిలో అతను చీకటి మార్గముల ద్వారా వెళ్ళవలసి So ఉన్నది. everywhere when we go through the difficulties or challenges, our faith has been measured. మనం ఎప్పుడైతే ఆ యొక్క శ్రమలు ఆ యొక్క సవాలు గుండా వెళ్ళినప్పుడు మనకు విశ్వాసము పరీక్షింపబడుతున్నది. Our faith, how our faith, even ourselves can understand. మనం తెలుసుకోగలం మన విశ్వాసము ఏ పరిణామంలో ఉన్నదని. Even all the disciples, their faith could measured during the difficulties. ప్రభు యొక్క శిష్యుల యొక్క విశ్వాసము మరి కష్ట సమయంలో పరీక్షింపబడినది. How our faith develops, that is the second point which I wanted to make it. మన విశ్వాసం ఎట్లాగా వృద్ధి చెందుతుందో అది రెండవ అంశం నేను చెప్పదలుచుకున్నాను. If you read Romans chapter 10 verse 17, రోమా 10:17 రాసి ఉన్నది, so then faith comes by hearing, కాగా వినుట వలన విశ్వాసము, and hearing by the word of God. వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. You know, every faith always develops during the light. That's what I wanted to tell you. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే విశ్వాసము వెలుగులో వచ్చినప్పుడు అది వృద్ధి చెందుతుందని. In the church we hear the word. మనము సంఘములో దేవుని యొక్క వాక్యం I'm వింటాము. speaking, you are hearing. నేను చెప్పినప్పుడు మీరు వింటున్నారు. We read the Bible. మనం బైబిల్ చదువుతాము. So many social medias bring lot of verses. సోషల్ మీడియా ద్వారా అనేక బైబిల్ వాక్యములు మనం వింటున్నాము. We hear the word. మనం దేవుని యొక్క వాక్యము వింటున్నాము. We learn it. అది మనం నేర్చుకుంటున్నాము. Keep it in the heart. మన హృదయంలో ఉంచుకుంటాము. So we by hearing and the faith, hearing the word of God, the faith develops. మనం వినుట వల్ల విశ్వాసము మనకు కలుగును, అది వృద్ధి పొందుతును. Your faith has to be developed also. మీ విశ్వాసం కూడా వృద్ధి చెందవలసి ఉన్నది. My faith have to be developed. నా యొక్క విశ్వాసం వృద్ధి చెందవలసి ఉన్నది. See, once your faith has been developed, మీ యొక్క విశ్వాసం వృద్ధి చెందిన తర్వాత then whatever situation comes, you can face it because already the faith has been developed. విశ్వాసము మీలో వృద్ధి చెందిన తర్వాత మీరు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొనగలుగుతారు. Faith born in the light. విశ్వాసము వెలుగులో అది వృద్ధి చెందుతుంది. Listen very carefully. Faith born in the light. ఆ యొక్క విశ్వాసము వెలుగులో జన్మిస్తుంది. What is light which I am talking about? నేను మాట్లాడి వెలుగు ఏంటంటే, see, now this is the gracious period for us. ఇది మనకి ఎంతో మరి కృపాకాలమై ఉన్నది. We are reading the Bible. మనం బైబిల్ చదవగలుగుతున్నాము. We are going to the church. మనం చర్చికి వెళ్ళగలుగుతున్నాము. Through Google Meet. గూగుల్ మీట్ ద్వారా కలవబోతున్నాము. Zoom ద్వారా, స్కైప్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా we hear the word. మనం దేవుని వాక్యం వినుచున్నాము. I tell you, some darkest situation may come. నేను చెప్తున్నాను, ఒక చీకటి టైం రాగలుగుతుంది. Other day I attend one prayer meeting through Zoom. నేను జూమ్ ద్వారా ఒక మీటింగ్ వెళ్ళి ఉన్నాను. Someone came from America and told the testimony. అమెరికా వారు ఒక ఆయన వచ్చి ఒక సాక్ష్యం చెప్పి ఉన్నారు. He is a corona survivor. ఆయన కరోనా వ్యాధి నుంచి బారిన పడి బయటపడిన ఆయన. He told when he was having coronavirus, అతను కరోనా ద్వారా ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఆయన చెప్పాడు, they put him in the hospital. ఆయన హాస్పిటల్లో చేర్చారు. Almost 20 days 20 దినాలు could not contact anyone. 20 దినాలు ఎవరిని ఆయన కలవలేకపోయాడు. He was left all alone. ఆయన ఒక్కడిని ఐసోలేషన్ లో పెట్టేశారు. All alone. ఆయన ఒక్కడే ఉండిపోయాడు. Even the doctor, he comes with the PPE kit and he don't even love to touch him. అదేవిధంగా డాక్టర్ గారు కూడా పీపీ కిట్ వేసుకొని వస్తారు, కానీ ఎవరు ఆయన ముట్టుకోరు, తాకరు. The person who shared the testimony, he told, I felt I am unclean, nobody is touching me. అయితే ఆయన చెప్పాడు, ఎవరైతే సాక్ష్యం చెప్పారో, నేను అంటరాని వాడిగా ఉండిపోయానని, nobody is coming near to me, నా దగ్గరికి ఎవరు రావట్లేదని. it was all alone. ఆయన ఒక్కడే ఒంటరి అయిపోయాడు. No Bible, బైబిల్ లేదు, no church, చర్చ్ లేదు, no Zoom, no Google, no WhatsApp, no Facebook, nothing. సోషల్ మీడియా ఏది ఆయనకి అందుబాటులో లేదు. During the light
light, everything was available. వెలుగులో ఉన్నప్పుడు సమస్తమును అందుబాటులో ఉన్నవి. When we go into the dark, మనము చీకటిలోకి వెళ్ళినప్పుడు nothing is available. ఏది దొరకదు. Everything become dark. అంతా చీకటిమయమైపోతుంది. Everything become dark. అంతా చీకటిమయమైపోతుంది. So that in the dark only our faith develops. ఆ యొక్క చీకటిలోనే మనకు విశ్వాసము వృద్ధి చెందుతుంది. Many people can understand, or many people can find things in the dark. అనేక మంది చీకటిలో మరి వస్తువులను కనుగొగలుగుతారు. How I will explain now. ఎట్లాగా నేను ఇప్పుడు చెప్తున్నాను. See, here is the pulpit. ఇది పుల్పిట్ ఉందండి ఇక్కడ. Almost 7 and 8 years I am seeing this pulpit is here. 7-8 సంవత్సరాలుగా ఈ పుల్పిట్ ఇక్కడ ఉంటూ నేను చూడగలుగుతున్నాను. I am seeing it in the light every time. Whenever I see, here it's there. మరి వెలుగు ఉన్నప్పుడు నేను ఇక్కడ చూసినప్పుడు ఎప్పుడు ఇది ఇక్కడ ఉంటుంది. In case everything become dark, ఇదంతా చీకటి అయితే కూడా probably you may not find out where it is, but I can find it because every day I have seen it. ఇది ఎక్కడ ఉందో మీరు కనుగోలేకపోవచ్చు, కానీ ఇక్కడ ప్రతిరోజు నేను చూస్తున్నాను కాబట్టి నేను దీన్ని కనుగోగలుగుతాను. Somebody comes very newly, if I even tell that the pulpit would be in this area, go and find it in the dark, they cannot find. అది కొత్త వారు ఎవరైనా వస్తే అది చీకట్లో ఉన్నప్పుడు నేను చెప్పినా సరే వాళ్ళు వెళ్ళి దాన్ని కనుక్కోలేరు. But I can find it. కానీ నేను దాన్ని కనుగోగలుగుతాను. Why? ఎందుకు? In the light, every time I have seen it. ఎందుకంటే వెలుగు ఉన్నప్పుడు నేను దాన్ని ఎప్పుడు చూస్తా ఉంటాను I కాబట్టి. touched it. నేను దాన్ని ముట్టుకొని ఉంటాను I కాబట్టి. experienced it. దాన్ని అనుభవిస్తున్నాను కాబట్టి. So I know it. కాబట్టి నాకు అది తెలుసు. That's what I said. The faith develop in the light. అందుకే నేను చెప్తున్నాను, మరి వెలుగు ఉన్నప్పుడు I'm విశ్వాసం sorry. వచ్చింది. Faith comes in the light. విశ్వాసము వెలుగు ఉన్నప్పుడు వస్తది. Developed in the dark. అది చీకటిలో ఉన్నప్పుడు అది వృద్ధి చెందుతుంది. The person who affected with coronavirus, he told. ఆ యొక్క కరోనా వైరస్ ద్వారా ఎఫెక్ట్ అయిన వ్యక్తి చెప్పాడు, During the darkest situation, చీకటి పరిస్థితిలో ఉన్నప్పుడు I know when I closed my eyes, when everything was looking dark, నాకు తెలుసు అంత చీకటి ఉన్నప్పుడు నాకు కన్ను మూసుకున్నప్పుడు where is the word? దేవుని వాక్యం ఎక్కడ ఉందో నాకు Where తెలుసు. is Psalm 23? సాము కీర్తన 23 ఉంటే నాకు Where తెలుసు. is Psalm 42? 42 కీర్తన ఏముందో నాకు తెలుసు. Where is Psalm 91? 91 కీర్తన ఎక్కడ ఉందో నాకు తెలుసు. I could identify it. నేను దాన్ని కనుగోగలుగుతాను. That's what I said. It could develop during the dark. అందుకని అంటాను చీకటి ఉన్నప్పుడు శ్వాసము వృద్ధి చెందుతుందని. He said, even though I was in the shadow of the valley, నేను మరి మరణాంధకారం గుండా వెళ్ళినప్పుడు చీకటిలో he said, I was trusting the Lord. నేను దేవుని నమ్ముచున్నాను. The faith level was increasing. విశ్వాస పరిణామం పెరుగుతున్నది. We know Jonah. యోనా గురించి తెలుసు They కదా. put him inside the ocean. అతను సముద్రంలో పడత్రోయిసి భయపడ్డాడు. Fish swallowed him. మత్స్యం ఆయన ముంగివేసి ఉన్నది. Inside the stomach of the fish, చేప కడుపులో ఉండి he did not keep quiet. He called the Lord. అతను మెదలకుండా లేడండి, అతను దేవుని నామమును జ్ఞాపకం తెచ్చుకున్నాడు. There the faith has been developed. అక్కడ విశ్వాసము వృద్ధి చెంది ఉన్నది. We know the Joseph. యోసేపు గురించి మనకు తెలుసు. He has gone through so many difficulties and challenges. అతను ఎంతో శ్రమలు సవాలు గుండా వెళ్ళి ఉన్నాడు. His own friends put him inside the pit. అతని యొక్క సహోదరులు తనని మరి గోయలో త్రోసినారు. I believe strongly. నేను గట్టిగా When నమ్ముతాను. he was inside the pit, అతడు ఆ గోతులో పడి he ఉన్నప్పుడు would have trusted the Lord more and more. అతడు దేవుడు మరింతగా దేవుడు నమ్మి ఉన్నాడు. And then when they sold him to the other people, అతను మరి అమ్మి వేయబడినప్పుడు he trusted the Lord. అతడు దేవుని యందు నమ్మిక ఉంచాడు. When the temptation came to him, మరి అతనికి శోధన పడినప్పుడు trusted the Lord. అతడు దేవుని నమ్మి ఉన్నాడు. When he was put him inside the jail, అతను చెరసాల్లో వేయబడినప్పుడు his faith was increasing. అతని విశ్వాసము వృద్ధి చెంది ఉన్నది. This is the way from the pit to the different people, from the different people to the test, from the test to the jail. His faith has been tested and developed. మరి ఆ గోతులో నుంచి మరి పరజనులకు అమ్మి వేయబడిన నుంచి అక్కడ నుంచి మరలా శోధనలో గురైనప్పటి నుంచి ఆ తర్వాత మళ్ళా చెరసాల్లోకి వెళ్ళినప్పుడు వీటన్నిటి గుండా వెళ్ళినప్పుడు ఆ చీకటి గుండా వెళ్ళినప్పుడు అతని విశ్వాసము వృద్ధి చెంది ఉన్నది. Same way the David. అదే విధంగా దావీదు గురించి వస్తే he also gone through so many trials and challenges. అతడు ఎంతో మరి సవాలులు ఒక కష్టముల గుండా వెళ్ళి ఉన్నాడు. Lion came to attack his sheep. సింహము వచ్చి అతని యొక్క గొర్రెలను అటాక్ చేసి ఉన్నది. Bear came to attack his sheep. అదే విధంగా ఎలుగుబంటి వచ్చినది. And in front of the Goliath, గొలియాతు ఎదుర్కొన్నాడు. his father-in-law, అతను మరి మామగారైన సౌలు నుంచి, his own son, అతని కుమారుడి నుంచి, his wife, అతని భార్య నుంచి, through all this area when he had a problems, అన్ని చుట్టూ అన్ని పక్కల నుంచి అతని సమస్య వచ్చి ఉన్నది. his faith has been increased. అతని విశ్వాసము పెరుగుతూ వచ్చినది. How this
people's faith has increased is ఈ యొక్క ప్రజల యొక్క విశ్వాసం ఎట్లా పెరిగిందంటే, these people, they never lived by just explanation. They always lived with God's promises. వారేమిటంటే వారు దేవుని యొక్క వాగ్దానాలను నమ్ముకొని ఉన్నారు. This is very important, my beloved people. ఇది ఎంతో ముఖ్యము ప్రియులారా. You may go through the challenges. మీరు సవాలు గుండా వెళ్ళవచ్చు. You may go through the darkest situation now. మీరు చీకటి పరిస్థితుల గుండా వెళ్ళవచ్చు. What we can learn now is మనం ఏమి నేర్చుకుంటామంటే, the promises are always available for us. దేవుని యొక్క వాగ్దానాలు మనకు ఉన్నవి. That's what I told. అదే అందుకే మీకు చెప్పాను, The faith comes by hearing. విశ్వాసము వినుట వలన కలుగును. When you are hearing the words now, మీరు దేవుని యొక్క వాక్యము వింటుండగా you have to hold on it. ఆ యొక్క దాన్ని మీరు పట్టుకున్న వాక్యమును Because in పట్టుకోవాలి. the dark only the faith will help you. ఎందుకే ఆ చీకటిలో ఆ యొక్క వాక్కు మీకు సహాయము చేయును. In the dark only the promised words will help you. ఆ యొక్క చీకటిలో అంధకారములో దేవుని యొక్క వాగ్దానములు మీకు సహాయము చేయును. See how his promise always works, I tell you. దేవుడి యొక్క వాగ్దానం ఎట్లాగా నెరవేరుతాయని మీకు చెప్తున్నాను. Mark chapter 4, there is an incident. మార్కు 4వ అధ్యాయంలో ఒక విషయం జరిగి ఉన్నది. Verses 35 onwards when you read, 35వ వచనం 4:35 మార్కు సువార్త. and Jesus said to his disciples, దేవుడు యేసు ప్రభు తన శిష్యులకు చెప్పాడు, let us pass over unto the other side. మనం అద్దరికి పోదామని చెప్పాడు. Let us cross over to the other side. మనం అద్దరికి వేరే వైపు వెళ్దామని చెప్పారు. After his preaching the ministry, Jesus said that let us pass over to the other side. మన ప్రభువైన యేసు తన సువార్త పరిచయం ముగించిన తర్వాత చెప్పారు, మనం అవతల పక్క వెళ్దామన్నారు. This is what Jesus said. యేసు ప్రభు ఈ విధంగా అన్నారు, Let us cross over the other side. Again and again I am mentioning this word. నేను మాటి మాటి చెప్తున్నాను, అద్దరికి వెళుదాము అద్దరికి వెళుదాము అని ఆయన చెప్పాడు. So again I am telling, when everything become dark, you must remember what God said. మరొకసారి నేను చెప్తున్నాను, మనం ఆ చీకటి గుండా వెళ్ళినప్పుడు ప్రభువు ఏం చెప్పాడో అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. So here I am telling you or reminding you very clearly, నేను మరలా మీకు స్పష్టంగా చెప్తున్నాను, you may go through the darkest situation. మీరు కష్ట పరిస్థితుల గుండా వెళ్ళవచ్చు. You may చీకటి go ద్వారా through all the difficulties and challenges. కష్టము చీకటి గుండా మీరు సవాల్ ద్వారా వెళ్ళవచ్చు. In that time, ఆ సమయంలో always we have to remember what God said. ఆ సమయంలో దేవుడు ఏం చెప్పాడో అది మన జ్ఞాపకం ఉంచుకోవాలను. See, here the incident is Jesus said to the disciples, అయితే ఇక్కడ మార్కు 4లో ఏంటంటే ప్రభు అయిన యేసు తన శిష్యులతో చెప్పారు, let's cross over. మనము అద్దరికి పోదాము. Amen. Remember, Amen. once again he said, let's cross over. మీరు గమనించండి, యేసు ప్రభు చెప్పారు, మనం అద్దరికి వెళ్ళేదము. The word let's cross over the other side or go over the other side ఆ మాట అద్దరికి పోదామన్నది had a very much authority and power. ఆయన ఎంతో శక్తితో కూడి అథారిటీతో చెప్పి ఉన్నాడు. God said, దేవుడు we are చెప్పాడు, going to be other side. మనం అద్దరికి వెళదామని ప్రభు చెప్పి ఉన్నారు. Jesus did not say, యేసు ప్రభు ఇట్లా చెప్పలేదు, let us go in the midst of the sea and drown. యేసు ప్రభు అనలేదు మేము సముద్రం కొండ వెళ్ళి దాంట్లో మునిగిపోతామని. He said, let us go to other side. ఆయన అన్నారు, మనం అద్దరికి పోదాము అన్నారు. See, this is what our God. మన దేవుడు చూడండి, If he says something, ఆయన ఏదైనా చెప్తే గనక he will always fulfill it. అది ఆయన నెరవేరుస్తారు. Because our God is not a God who tells lie. మన దేవుడు అబద్ధమాడువాడు కాడు. He is not a human being to tell a lie. ఆయన నరుడు కాదు అబద్ధమాడుటకు. See, Genesis chapter 1 verse 3 says very clearly, ఆదికాండం 1:3 చెప్తున్నది, God said just one word, దేవుడు ఒకటే మాట అన్నాడు, let there be light. వెలుగు కలుగున గాక అని. And there will become light. వెలుగు కలిగెను. See, if God said, దేవుడు అన్నాడంటే it will happen. అది జరుగును. God said, let there be light. ప్రభు దేవుడు అన్నాడు, వెలుగు కలుగు గాక And అన్నాడు. there was light. అక్కడ వెలుగు కలిగెను. Come back to Mark chapter 4 verse 35. మార్కు 4:35 రండి. And here God says, ఇక్కడ ప్రభు చెప్తున్నారు, let's go over. మనము అద్దరికి పోదుము. That means we will go. అంటే మనం వెళ్తాము. In between what is happening, it is not the matter. అక్కడ మధ్యలో ఏం జరుగుతుందో అది కాదు విషయం. అక్కడ In between storm may come. మధ్యలో తుఫాను రావచ్చు. In between probably big storms may come. మరి మధ్యలో అనేక గొప్ప తుఫానులు రావచ్చును. Big wave may come. అవి ఆ యొక్క గాలులు రావచ్చును. The time would be probably dark. సమయము చీకటి అయి ఉండొచ్చు. The darkest place. చీకటి స్థలం అయి ఉండొచ్చు. But God did not tell you that we will go in the
middle of the sea and draw. అయితే ప్రభు మనం సముద్రం మధ్యలోకి వెళ్ళి మునిగిపోతామని చెప్పలేదు. He said very ఆయన clearly, స్పష్టంగా చెప్పారు, we will go to other side. అద్దరికి పోవదుము అన్నారు. So my beloved people, కాబట్టి ప్రియులారా, this is what very important. ఇది చాలా ముఖ్యమైనది. Now is the time for you to listen and learn the promises or receive promises from the Lord. దేవుని యొక్క వాగ్దానమును పొందడానికి ఇదే సమయము. Bible says very clearly, బైబిల్ స్పష్టంగా చెప్తున్నది, the days are going to come, nobody can work. It's going to be a darkest day. మరి రాబో దినములు ఉన్నాయి, చీకటి కలుగుతుంది అని చెప్తున్నది. The difficult days are ahead. ముందుగా ఒక చీకటి ఒక కష్ట సమయాలు రాబోతున్నవి. Challenges are ahead. సవాలులు ముందు ఉన్నాయి మనకి. Difficulties are ahead. కష్టములు మనకు ముందుగా ఉన్నాయి. Delays are ahead. ఆలస్యములు మన ముందుగా ఉన్నాయి. Before it comes to you, అది మనకి రాక మునుపే get the word from the Lord. దేవుని నుంచి మన వాగ్దానం పొందవలెను. If he gives the word, దేవుడు వాగ్దానం ఇచ్చిన ఎడల then he is responsible to fulfill the word అది also. నెరవేర్చుటకు ఆయన బాధ్యత అయి ఉన్నది. Again I'm repeating the word. If he gives the word, he is responsible to fulfill. నేను మీకు మరలా చెప్తున్నాను, దేవుడు వాగ్దానం ఇస్తే అది నెరవేర్చుటకు ఆయన వైపు ఉన్నది. Isaiah chapter 26 verse 3 says very clearly, యెషయా 26:3 స్పష్టంగా చెప్తున్నది, you will keep in perfect peace him whose mind is steadfast because he trusts in you. యెషయా 26:3 చెప్తుంది, ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వానిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. It says very clearly, చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది, if you trust the Lord, నువ్వు దేవుని నమ్మినట్లయితే, keep his word inside, ఆయన వాక్యము నీలో ఉంచి God will keep perfect peace. పూర్ణ శాంతి కలవానిగా ఆయన కాపాడేవాడు. Let there be challenges, సవాలు రానియండి, let there be difficulties, కష్టములు రానియండి, let there be sicknesses. మరియు ఆ యొక్క అనారోగ్యములు రానియండి. Bible says very clearly, బైబిల్ స్పష్టంగా చెప్తుంది, whatever darkest situation ఎంత comes, చీకటి కమ్మి ఉన్నా సరే, if you trust him, నువ్వు దేవుని నమ్మినలా he will keep you in perfect peace. ఆయన పూర్ణ శాంతముగా నిన్ను కాపాడుతాడు. If he says that, ఆయన చెప్పాడంటే whatever situation comes, పరిస్థితి ఏమైనా సరే, he will always keep you in perfect peace. ఆయన పూర్ణ శాంతముగా మిమ్మల్ని కాపాడుతాడు. Psalm 119 verse 92 says like this, 119 కీర్తన 92 the చెప్తుంది, law had not been my delight, I would have perished in my నీ affliction. ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యనెడల నా శ్రమయందు నేను నశించి ఉందును. See, that's what David's experience. దేవుడి దావీదు యొక్క అనుభవం అదే ఉన్నది. He says, your word is in my heart. నీ యొక్క వాక్యము నా హృదయంలో That ఉన్నది, is my delight. అది నాకు సంతోషం ఇస్తున్నది. It should have been not my delight, అది నాకు సంతోషం ఇయ్యనెడల I would have been perished. నేను నశించి ఉందును. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. My beloved people, ప్రియులారా, his word is so important. ఆయన వాక్యం ఎంతో ముఖ్యమైనది. In the Bible, many people got the words బైబిల్లో అనేక మంది దేవుని యొక్క వాగ్దానం పొంది ఉన్నారు. before they faced the dark. వారు చీకటి పోక ముందు. How are you today? మీ పరిస్థితి ఏమిటి? Are you ready to receive the word from the Lord? మీరు దేవుని నుంచి వాగ్దానము పొందుటకు సిద్ధంగా I ఉన్నారా? told you, your faith will be tested. నేను మీకు చెప్పి ఉన్నాను, విశ్వాసం పరీక్షింపబడుతుంది. your faith. దేవుడు మీ విశ్వాసం పరీక్షిస్తారు. Today, God wants to see your deepest faith. దేవుడు మీ యొక్క విశ్వాసం లోతుని చూడాలంటే, How deeper, మీ విశ్వాసం ఎంత how లోతైనదో, longer, అది ఎంత పొడవైనదో, how wider. అది ఎంత వెడల్పైనదో God wants to see it. దేవుడు అది చూడాలని తలుచుకున్నాడు. So when the test is going to come, అయితే శ్రమ అది పరీక్ష ఎప్పుడు వస్తుందో, only the promise of God is going to help you. అయితే ఆ యొక్క కష్ట సమయంలో దేవుని యొక్క వాగ్దానమే మీకు సహాయం చేయను. That's what I wanted to say. When the darkest time comes in your life, your faith must swim. అందుకే నేను అంటాను, ఆ యొక్క చీకటి మీ యొక్క జీవితంలో వచ్చినప్పుడు ఆ యొక్క విశ్వాసము వృద్ధి చెందుతుందని. I'm going to talk about Abraham a little bit. నేను అబ్రహాం గురించి కొంతగా మాట్లాడదలుచుకున్నాను. He had some darkest situation in his life. తన జీవితంలో మరి చీకటి ద్వారా ఆయన వెళ్ళి ఉన్నాడు. How it came? అది ఏ విధంగా వచ్చి ఉన్నది? God called him when he was in his place. అతడు తన స్వస్థలంలో ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు And ఆయన్ని. he told, I will make you so big. ఆయనకు వాగ్దానం ఇచ్చాడు, నేను గొప్ప జనాంగంగా చేస్తానని. In Genesis chapter 17 verse 19 says like this. ఆదికాండం 17:19 ఇట్లా రాసిపడి ఉన్నది. And God promised him, your wife Sarah shall bear you a son.
దేవుడు చెప్పాడు, నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కొనును, and you shall call his name Isaac. నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. I will establish my covenant with him అతనితో నేను నిత్య నిబంధనగా నా నిబంధనను for an స్థిరపరచెదను. everlasting covenant, నిత్య నిబంధన. and with his descendants ఆయన యొక్క సంతానముతో కూడా, after him. ఆయన తర్వాత అతని సంతానముతో కూడా. So this word is explaining very clearly, ఈ వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తున్నది, I will give you son. నేను నీకు కుమారుని ఇస్తాను, His name is going to be Isaac. అతని పేరు ఇస్సాకు అని పెట్టబడును. Listen and look at the word very clearly. దేవుని వాక్యమును జాగ్రత్తగా పరిశీలించండి. God is telling, దేవుడు చెప్తున్నాడు, I will give you son, నేను నీకు కుమారుని ఇస్తాను, and with him I will make an everlasting covenant. అతనితో నేను నిత్య నిబంధన చేస్తాను. Not only that, అంతేకాదు with his descendant. అతని సంతానంతో కూడా. That means అంటే it's going to be like this. This is what my understanding. If I am right, you can say amen. Okay? నేను అర్థం చేసుకుంది ఈ విధంగా, మీరు అంగీకరిస్తే ఆమేన్ చెప్పండి. This is what God is telling. దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు, Hey, I am going to give you son. నేను నీకు కుమారుని ఇస్తాను, His name is going to be Isaac. అతని పేరు ఇస్సాకు, With him I will make a covenant. అతనితో నేను వాగ్దానం చేస్తున్నాను. Not only with him, అతనితో మాత్రమే కాదు, he will have sons and daughters. అతనికి కుమారులు కుమార్తెలు పుడతారు. With them also my covenant will continue. వారితో కూడా నా నిబంధన కొనసాగుతుంది. Is that right? అవునండి. If it is right, you can say amen. అవునైతే మీరు అంగీకరిస్తే ఆమేన్ చెప్పండి. So now what is happening? ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? God gave him son after when he was 100 years old. అతను 100 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుడు అతను కుమారుని ఇచ్చాడు. Now the darkest situation is coming to Abraham. ఇప్పుడు మరి అంధకారమైన సమయం అతనికి వచ్చినది అబ్రహాం. I told last week, God will test your faith. గతించిన వారం నుంచి మీకు చెప్పాను, దేవుడి విశ్వాసమును పరీక్షిస్తారు అని. He put him in the darkest situation. దేవుడు మరి కఠినమైన చీకటిలో అతను పెట్టి ఉన్నాడు. How? ఏ విధంగా? He said, దేవుడు one day చెప్పాడు, God called Abraham. దేవుడు ఒక దినమున అబ్రహామును పిలిచాడు. Abraham, అబ్రహామా, take your son. నీ కుమారుని తీసుకో, Go to the place where I show. నేను చూపించే స్థలమునకు వెళ్ళు, Give him sacrifice. అతన్ని బలిగా అర్పించు. This Abraham, without any asking question or grumbling or murmuring or fighting, he simply went. మరి అబ్రహాము ఏమి గొనకుండా సనకుండా మరి వెంటనే తీసుకొని వెళ్ళాడు. And this man did not ask any question to the Lord. అబ్రహాము దేవుని ఏ ప్రశ్నను వేయలేదు. He did not ask, why Lord? ఎందుకు ప్రభువా అని అనలేదు. I am 100 years old. నేను 100% ముసలివాణ్ణి. You gave me the son, now you wanted to take him. కుమారుడు నువ్వే ఇచ్చావు, నువ్వు మళ్ళీ ఇప్పుడు బలిగా అడుగుతున్నావు. See, his faith is testing now. అయితే ఇప్పుడు అతని విశ్వాసం పరీక్షించబడుతున్నది. And he is in a real darkest situation. మరి ఎంతో చీకటి అంధకారమైన పరిస్థితుల్లో అతను ఉన్నాడు. Can you imagine? మీరు ఊహించగలుగుతారా? If we go and the son go with the son and sacrifice him, comes back with empty hand, how he would face his wife. మీరు ఊహించగలుగుతారా? అతను మరి తన కుమారుని తీసుకుని వెళ్ళి బలి ఇచ్చి వట్టి చేతులతో తిరిగి వస్తే తన భార్యను ఎట్లా ఎదుర్కొంటాడో. When she was very old, she bore a son for him. ఆమె వృద్ధాప్యంలో తన కుమారుని కని ఉన్నది. I believe నేను అనుకుంటాను Sarah would have, loved Isaac so much. మరి సారా ఇస్సాకుని ఎంతో ప్రేమించి ఉండొచ్చు. Better than Abraham. అబ్రహాము కంటే, Better than anyone else in this world. ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ ప్రేమించి ఉండొచ్చు. He was her world. మరి అతనే తన ప్రపంచం అయిపోయి ఉండొచ్చు. That's what Abraham did not told her also. అందుకే అబ్రహాము ఆమెతో చెప్పలేదు కూడా. If in case Abraham told Sarah that I'm going to sacrifice our only son, మనం ఒక్కగానొక్క కుమారుని నేను బలిగేస్తున్నాను ఒకరు చెప్పి ఉంటే గాన, and Sarah would have killed him that night itself. అబ్రహాముని అప్పుడే రాత్రి చంపేసి ఉండేది. It was a real test for him. అది నిజమైన పరీక్ష అయి ఉన్నది. He did not mention anything. అతను ఏమీ చెప్పలేదు. He took him, అతను తీసుకొని వెళ్ళాడు. went to the particular place where God asked him to give sacrifice. దేవుడు ఎక్కడైతే బలి ఇవ్వాలని చెప్పాడు అక్కడ తీసుకొని వెళ్ళాడు. On the way, మార్గ మధ్యంలో, not one time or two times, ఒకటి కాదు, 2 సార్లు కాదు, many times his son was asking this question. అనేక మార్లు కుమారుడు అడిగాడు, Dad, we have wood.
నాన్న మరి తండ్రి మన దగ్గర మరి వుడ్ ఉన్నది, We have all the material for the giving sacrifice. బలి ఇవ్వటానికి మన దగ్గర అన్ని ఉన్నాయి. But where is the ram? అయితే మరి వధ పశువు ఏది? Everything we have. మనకి అన్ని ఉన్నాయి. This fellow Abraham, very steady answer he was giving. God will take care of it. అబ్రహాము నిశ్చింతంగా చెప్పాడు, దేవుడు చూచుకొనును అని. God will take care of it. దేవుడు చూచుకొనును. God will take care of it. దేవుడు చూచుకొనును. Praise God. Somebody shout hallelujah. Now he is going to, give his only begotten son for a sacrifice. తన ఒక్కగానొక్క కుమారుడు బలి ఇవ్వబోతున్నాడు ఇస్సాకుని. How he could do that? అతడు ఏ విధంగా చేయగలుగుతున్నాడు? When I was thinking about దాని this, గురించి ఆలోచించినప్పుడు he was really swimming in the promise of God. అతడు దేవుని యొక్క వాగ్దానము పట్టుకొని అతను వెళ్తున్నాడు. He was really swimming in the promise of అతడు God. దేవుని వాక్యమును పట్టుకొని ఇస్తున్నాడు. If you read Hebrew chapter 11 verse 17, 18 and 19, హెబ్రీయులు 11 అధ్యాయం 17 నుంచి 19 వరకు మనం చూస్తే the answer we could find here. దానికి జవాబు మనం ఎక్కడ చూస్తామండి? హెబ్రీయులు How this Abraham could have that deepest or deepest faith in the darkest time is ఆ యొక్క చీకటి కఠిన సమయంలో అబ్రహామునికి అంత లోతైన విశ్వాసం ఎట్లాగుందంటే, the only thing ఒకటి ఏంటంటే is that he was holding the promise. అతడు దేవుని యొక్క వాగ్దానం పట్టుకొని వేలాడుతున్నాడు. That's what it's written. ఇక్కడ అదే రాసింది హెబ్రీ 11లో. Hebrew chapter 11 verse 17, హెబ్రీ 11:17లో of whom it was said, in Isaac your seed shall be called. ఇస్సాకు వలన నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడినో. Verse 18 says, concluding that God was able to raise him up even from the dead, from which he also received him in a figurative sense. మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. This is the answer. ఇది జవాబు అండి. Abraham knows very clearly. అబ్రహాముకు స్పష్టంగా తెలుసు. Let us go back to Genesis chapter 17 verse 19. ఆదికాండం 17:19కి వెళ్తే, One day God called Abraham. దేవుడు ఒక దినం అబ్రహామును పిలిచాడు. He told, I will give you son. నేను నీ కుమారుని ఇస్తాను అన్నాడు. Now he gave him son. అతను కుమారుని ఇచ్చాడు. And he told, I will make a covenant with him. అతని కుమారుతో నేను మరి నిబంధన With చేస్తాను his అన్నాడు. generation also. అతని సంతానంతో కూడా నిబంధన ఉంటదని చెప్పారు. Abraham knows it very clear. కాబట్టి అబ్రహాముకు స్పష్టంగా తెలుసు, Even if I kill him, నేను నా కుమారుని బలి ఇచ్చినా సరే, I know my God cannot lie. నాకు తెలుసు నా దేవుడు అబద్ధం ఆడనేరడు. He has to fulfill the promise what he has ఆయన given. ఇచ్చిన వాగ్దానము నెరవేర్చవలనని తెలుసు అబ్రహాంకి. What promise he has given? ఏ వాగ్దానం అండి? I will give you a son. నేను నీ కుమారుని ఇస్తాను, His name will be Isaac. అతని పేరు ఇస్సాకు అనబడును, And with him I will make a covenant. అతనితో నేను నిబంధన చేస్తాను, And the covenant will be with his generation. ఆ నిత్య నిబంధన అతని సంతానంతో కూడా ఉండునని. That means Abraham knows. కాబట్టి అబ్రహాముకు తెలుసు, Even if I kill him, నేను ఇస్సాకుని చంపినా సరే, even after I kill, after my faith has been tested, నా యొక్క విశ్వాసం పరీక్షించబడినప్పటికీ, నేను చంపినప్పటికీ, బలి ఇచ్చినప్పటికీ, to fulfill his promise, ఆయన వాగ్దానం నెరవేర్చుటకు he has to raise Isaac again. మృతుల్లో నుంచి ఇస్సాకును తిరిగి లేపునని అతను నమ్మాడు. I will cut into pieces. నేను అతని బలిగా ముక్కలు చేస్తాను. And after that also, ఆ తర్వాత కూడా faithful God cannot tell lie. నమ్మదగిన దేవుడు అబద్ధం ఆడనేరడు. He will raise Isaac back. అతడు ఇస్సాకును మృతుల్లో నుంచి తిరిగి లేపుతాడని I know very clearly. నాకు స్పష్టంగా తెలుసు. So what is the problem for giving sacrifice? కాబట్టి బలి ఇవ్వడంలో ఏమున్నది? Let me give. నేను ఇస్తాను. Hallelujah. హల్లెలూయా. This is the test. ఇది పరీక్ష అనేది He విశ్వాసమునకు. passed the test. అతడు విశ్వాసమును మరి గెలిచాడు. And God told him, దేవుడు చెప్పాడు, you will be the father of the generation. నువ్వు for everyone." విశ్వాసములకు కర్త అయి ఉన్నావని, తండ్రి అయి ఉన్నావని. Hallelujah. హల్లెలూయా. Your faith will tested, my beloved people. విశ్వాసం పరీక్షింపబడుతుంది ప్రియులారా. Your faith will be tested, my people. ప్రియులారా, విశ్వాసము మీ యొక్క విశ్వాసం పరీక్షింపబడుతుంది. I tell you one more thing. మరొకటి విషయం ఏమిటంటే, When you are going into the darkest situation, మీరు చీకటి కఠిన పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు, there are something that cannot seen in the dark, కొన్ని విషయాలు మనం చీకటిలో చూడలేము, which cannot seen in the
I'm sorry. There are something that can be seen in the dark, క్షమించండి, కొన్ని విషయాలను మనం చీకట్లో కూడా చూడగలుగుతాము, which cannot seen in the light. అవి మనం వెలుగులో చూడలేనివి కూడా. See, you are receiving promises today. చూడండి, మీరు దేవుని నుంచి వాగ్దానం పొందుతున్నారు నేడు. How the promise works, you do not know. ఆ యొక్క వాగ్దానాలు ఏ విధంగా మరి నెరవేరితే మీకు తెలియదు. Let me repeat one more time. Many words today I am repeating so that you will understand nicely. మీరు గ్రహించడం కొరకు మరలా చెప్తున్నాను కొన్ని You విషయాలు. receive promise today. మీరు దేవుని నుంచి వాగ్దానం పొందుతారు. How the promise works, you do not know. అది ఏ విధంగా నెరవేర్చబడుతుందో మీకు తెలియదు. When you will know the promise, how it works? అది ఆ యొక్క వాగ్దానం పనిచేస్తుంది మీకు ఎప్పుడు తెలుస్తుంది? When you are going through difficulties and challenges. మీరు సవాలులు కష్టముల గుండా ద్వారా వెళ్తున్నప్పుడు. See, Abraham was going through the darkest situation. అబ్రహాము చీకటి పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు This guy was having a great guts to give sacrifice. అతనికి ఎంతో ధైర్యం వచ్చినది బలి ఇవ్వడానికి కుమారుణ్ణి. He tied his son. కుమారుని మరి Now బంధించాడు. he raised his hand. తన ఖడ్గమును లేపాడు కూడా. When he raised his hand, అతడు కత్తిని లేపినప్పుడు Genesis chapter 22 verse 12. ఆదికాండం 22:12 చూడండి. God said, "Do not lay your hand on the land అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయవేయకుము, or do anything to him. అతన్ని ఏమీ చేయకుము. Now I know that you fear God." Let me say it like this. Now I know that you trust God. నీవు దేవునికి భయపడేవాడని ఇందువల్ల నాకు కనబడుచున్నది. Now since you have not withheld your son, your only son from me. నీ కుమారుని నాకు తీయలేదు కనుక. What a great testimony ఎంత from the గొప్ప Lord, isn't it? సాక్ష్యము దేవుని నుంచి అండి. The Lord is telling very clearly, "Hey, now I know you trust me more than anything." దేవుడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు నాకు తెలుసు నీవు అన్నిటికంటే ఎక్కువగా నన్ను నమ్ముతున్నావని. This is something powerful testimony, isn't it? ఇది చాలా బలమైన సాక్ష్యం అండి. He says very directly, "I know, I tested. I have given you the darkest situation. దేవుడు చెప్తున్నాడు, నీకు కష్ట ద్వారంగా నువ్వు వెళ్ళి ఉన్నావు, I tested. నిన్ను పరీక్షించి ఉన్నాను, Now I know. నాకు ఇప్పుడు ఎరుగును, నేను You trust me." నువ్వు నన్ను విశ్వసిస్తావని Now నమ్ముతావని. where the promise is working, ఈ వాగ్దానం ఎక్కడ పనిచేస్తుంది చూడండి. then immediately the promise is working. You see, చూడండి వాగ్దానం పనిచేస్తుంది ఇక్కడ. verse 13. 13వ వచనంలో, Then Abraham lifted his eyes and looked, అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా, and there behind him was a ram caught in the thicket by his horns. పొదలో కొమ్మలు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టును కనబడెను. When he looked to the side, అతను వెనక చూసినప్పుడు immediately he could see the sheep. అతడు పొట్టేలును చూచాడు అక్కడ. Then verse 14 he says, 14లో చెప్తుంది, Abraham called the name of the place, అబ్రహాము ఆ చోటికి "The Lord will provide." యెహోవా ఈరే అని పేరు పెట్టెను. The Lord will provide. యెహోవా చూచుకొనును, My యెహోవా beloved ఈరే. brothers and sisters, ప్రియులారా, సహోదరి సహోదరులారా, your faith has been tested మీ విశ్వాసం పరీక్షించినప్పుడు in the dark. ఆ చీకటిలో In the light you learned the verses. మీరు మరి వెలుగులో ఉన్నప్పుడు దేవుని వాక్యమును నేర్చుకుంటారు. In the light you received all the promises. మీరు వెలుగు ఉన్నప్పుడు దేవుని నుంచి వాగ్దానాలు పొందుకుంటారు. During the darkest place, ఆ చీకటి సమయము స్థలము వెళ్ళినప్పుడు your faith has been మీ tested. యొక్క విశ్వాసము పరీక్షించబడినప్పుడు, Once the dark is going to be over, ఆ యొక్క వెలుగు ఆ చీకటి సమాప్తమైన తర్వాత, oh, you will see the result of the promise. ఆ యొక్క ఒక వాగ్దానం యొక్క ఫలమును మీరు చూస్తారు. Abraham saw that result. అబ్రహాము ఆ యొక్క ఫలితము చూశాడు. That's what he said. అందుకే చెప్పాడు, The Lord will provide. యెహోవా ఈరే, దేవుడు చూచుకొనును అని చెప్పాడు. Jehovah Jireh. యెహోవా ఈరే, He provides things. దేవుడు చూచుకొనును. Yes, my beloved brothers and sisters. అవును ప్రియులారా, Are you going through the darkest situation? మీరు కష్ట సమయం ద్వారా వెళ్తున్నారా? Probably God is testing you. బహుశా దేవుడు పరీక్షిస్తున్నాడేమో. I know that you have received promised words. నాకు తెలుసు మీరు దేవుని నుంచి వాగ్దానం పొంది ఉన్నారని. The promise will never lie. దేవుడు వాగ్దానం చేసిన వాడు ఎప్పుడు అబద్ధం ఆడనేరడు. This is the time the promise is going to be fulfilled. ఇది వాగ్దానములు నెరవేర్చే సమయం అండి. The promise is going to be fulfilled. వాగ్దానములు మీ జీవితంలో The నెరవేరబోతున్నవి. Lord is going to fulfill all the promises what He has given to you. దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానములు అన్నీ నెరవేర్చబోతున్నాడు. Nothing will not happen
unless and until you go through the darkest situation. మీరు యొక్క చీకటి యొక్క ద్వారా మీరు వెళ్ళకపోతే ఇది జరగదండి. If you are going through the darkest situation, మీ యొక్క చీకటి ద్వారా వెళ్తున్నప్పుడు don't worry, మీరు భయపడకండి, be happy. మీరు సంతోషంగా Our ఉండండి. great God is going to do something greater things. మన గొప్ప దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతున్నారు. This is the time where you are going to see the result. మీరు ఫలితము చూసే సమయం అండి ఇది. This is the time where you are going to see the result. ఆ వాగ్దానం ఫలములు వచ్చి మీరు చూసే సమయం Are ఇది. you feeling all alone? మీరు ఒంటరిగా ఉన్నారా? Are you feeling that nobody's around me? ఎవరు మీ చుట్టూ లేరని Are అనుకుంటున్నారా? you feeling that I am given up? నేను వదిలిపెట్టాను అనుకుంటున్నారా? It looks like I'm exhausted. నేను అలసిపోయాను అనుకుంటున్నారా? Are you thinking that nothing is visible in front of me? నాకు కన్ను దృష్టి ఏది కనపట్లేదని Are you అనుకుంటున్నారా? thinking that I can't move further anymore? నేను ముందుకెక్కి సాగలని అనుకుంటున్నారా? I wanted to tell you, నేను మీకు చెప్తున్నాను, the promises are going to be fulfilled. దేవుని వాగ్దానములు నెరవేరబోతున్నవి. The promises are going to be fulfilled. దేవుని వాగ్దానములు నెరవేర్చబోతున్నవి. One day I met my friend in America. నేను అమెరికాలో నా స్నేహితుడిని కలిసి ఉన్నాను ఒకసారి. When I went నేను వెళ్ళినప్పుడు to see him, అతను చూసినప్పుడు he's supposed to be so happy to receive me, నన్ను రిసీవ్ చేసుకుంటే సంతోషంగా ఉండాలా, but he was not. కానీ అట్లా సంతోషంగా లేడు. Can you imagine that we traveled thousands of kilometers and reached to meet them? మరి వేల మైళ్ళు ప్రయాణించి అతను కలోటకు వెళ్ళి ఉన్నాను. They're not happy to receive you. నన్ను రిసీవ్ చేసుకుంటే ఆయన సంతోషంగా లేకపోతే It would be very embarrassing situation, మరి isn't మీకు it? ఎంతో ఇబ్బందికరంగా ఉంటది కదా. I just managed. I was there almost 45 minutes. సుమారుగా 45 నిమిషాలు అక్కడ Then ఉన్నాను. I felt, okay, it's not relevant to sit in anymore. Let me move. నేను అనుకున్నాను ఇంకా అక్కడ కూర్చుంటే ఇబ్బందిగా ఉంది, నేను వెళ్తాను ఇక్కడి నుంచి అనుకున్నాను. And his wife did not come to meet me also. అతని భార్య బయటకు కూడా రాలేదు నన్ను కలవటానికి. That made me more, embarrassing situation. నాకు అక్కడ చాలా ఇబ్బందికరంగా ఉన్నది. Then I said, shall we pray? నేను నన్ను ప్రార్థిద్దామా అన్నాను. Then he said, I'll call my wife. అప్పుడు ఆయన చెప్పారు నా భార్యను పిలుస్తానని. She came. ఆమె బయటకు వచ్చింది. When she came, I saw that there was no hair. నేను చూసినప్పుడు ఆమె తల మీద వెంట్రుకలు She లేవు. looked very different. ఆమె వేరుగా ఉన్నది. I was shocked. నేను మరి షాక్ అయిపోయాను. I asked, what happened? నేను ఏమైందని అడిగాను. And they told recently doctors diagnosed that she have a cancer. మరి వారు చెప్పారు డాక్టర్లు ఈ మధ్య కనుగొన్నారు ఆమె క్యాన్సర్ ఉంది. Yesterday only she went to the chemo. నిన్ననే కీమో జరిగింది తనకి. That's what she did not come. Oh, I felt very bad. అందుకే ఆమె బయటికి రాలేదు. నేను ఎంతో మరి I said, I'm so sorry. నేను చెప్పాను క్షమించండి. నేను The reason why I understood that why they could not talk to me properly, వారు నాతో సరిగ్గా ఎందుకు మాట్లాడలేదని ఇప్పుడు గ్రహించాను అన్నాను. why they are not speaking properly, I understood. వారు ఎందుకు సరిగ్గా మాట్లాడలేదని అప్పుడు గ్రహించాను. I said, I'll pray. Then I sat down there. అప్పుడు నేను అక్కడ కూర్చుండిపోయాను. We are sitting and talking so many other things, why it happened, how the treatment is going to be, all these things. ఇవన్నీ మరి ట్రీట్మెంట్ గురించి అన్ని విషయాల గురించి మేము మాట్లాడుతున్నాము. And they said that there is no hope. వారు అన్నారు మాకు నిరీక్షణ లేదన్నారు. There is no hope. నిరీక్షణ లేదు మాకు అన్నారు. Anything can happen anytime. Cancer, cancer. క్యాన్సర్ టెర్మినల్ మరి ఈ సమయంలో ఏదైనా జరగవచ్చు అన్నారు. While speaking, while I was sitting and talking, నేను కూర్చొని మాట్లాడుతుండగా God gave me this word. దేవుడు నాకు ఒక వాక్యం I ఇచ్చాడు. know I could understand they are going through real dark situation. వారు చీకటి ద్వారా వెళ్తున్నారు నాకు గ్రహించాను. I asked them this question. వారిని నేను ప్రశ్న అడిగాను. Did any time God gave you promises మీకు దేవుడు ఎప్పుడైనా వాగ్దానం ఇచ్చి ఉన్నారా? which you can mention to me now? మీరు నాతో పంచుకుంటారా వాగ్దానములు? That did not happen now, which supposed to happen in the future. ఇంతవరకు మరి నెరవేరని వాగ్దానములు దాని గురించి అడిగాను చెప్పి. Then immediately they told వెంటనే వారు చెప్పారు Psalm 128. 128వ కీర్తన గురించి. Can you put the Psalm 128, the last word? 128వ కీర్తన ఆఖరి వచనము. Can you read it in Telugu so that everybody can listen? నీ పిల్లలను నువ్వు చూచేదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. Psalm 128, that last verse says that you will see your children's children. 128 వచనం రాయబడింది, నీ పిల్లలను నువ్వు చూచేదవు. When she told that word, ఆమె ఆ వాక్యం చెప్పినప్పుడు I laughed louder. నేను గట్టిగా నవ్వానండి. I told her, నేను చెప్పాను ఆవిడకి, that means what doctor said is lie. అంటే డాక్టర్ చెప్పింది మరి అబద్ధం కదా. You will not die. నువ్వు చావవు, You will be alive and you will see your children's children. నువ్వు బ్రతుకుతావు, నీ పిల్లలు నువ్వు చూచేదవు. Almost I was there 1.5 hours, no smile, no good talk. After I told like this, I could see that their
eyebrow went up little high and they started to give a little bit smile. మరి గంటన్నర సేపు మొదటి గంటన్నర సేపు ఏమీ లేదు, అంతా ఒకలాగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ వాగ్దానం ముందు మళ్ళీ తిరిగి చెప్పానో రాయబడి నుంచి వరకు వారు అప్పుడు సంతోషంగా నవ్వు వచ్చింది వారి ముఖంలో. I don't believe. మీరు చెప్పని వారిని మీరు విశ్వసించండి. ఇది If God says something, దేవుడు చెప్పాడంటే He will fulfill. ఆయన వాగ్దానం నెరవేరుస్తాడు. See, God told in Mark, we read, మార్కులో దేవుడు let us చెప్పాడు, cross over. మార్కులో రాయబడి ఉంది, యేసుప్రభు అన్నారు మనం అంతరికి పోదుము. The disciples were struggling because of the storms and the dark place. మరి తుఫాను గురించి మరి ఆ యొక్క శిష్యులు ఇబ్బందులు అయితే ఉన్నారు. కానీ Because He said, let's cross over, He came and rescued them. ఆయన వాగ్దానం ఇచ్చాడు మనం అందరికి వెళ్ళుదాము కానీ, కాబట్టి ఆయన వారిని కాపాడాడు. Because God said to Abraham, దేవుడు అబ్రహాము వాగ్దానం చెప్పించాడు కాబట్టి I will have a covenant with his generation. అతని సంతానముతో నిత్య నిబంధన ఉంటాదని చెప్పినందుకు He came and rescued them. ఆయన వచ్చి అక్కడ కాపాడాడు. I mentioned these verses and I told, నేను ఆవిడకి వాళ్ళకి ఈ యొక్క వచనాలు చెప్పినప్పుడు, if God has promised that you will see children's children, దేవుడు ఒక వాగ్దానం మీకు ఇచ్చినట్లయితే మీ పిల్లలు మీరు చూస్తారని, you will be alive. నీవు బ్రతుకుతావు. They went through the all medical treatments. ఆ మెడికల్ ప్రాసెస్ ద్వారా మొత్తం వాళ్ళు వెళ్ళారు. Do you know, when their son got marriage, I went. వారి కుమారుడు వివాహం అయినప్పుడు నేను వెళ్ళానండి. I reminded her, వారికి నేను గుర్తు చేశాను, you are still alive. నువ్వు ఇంకా బ్రతికున్నావు, You are not dead. నువ్వు చావలేదు, You are alive. నువ్వు బ్రతికున్నావు. I know that you will see your children's children as well. నాకు తెలుసు నీ పిల్లల్ని నువ్వు చూస్తావు, నీ పిల్లలను కూడా. Recently I was hearing testimony from them. ఈ మధ్య నేను వారి నుంచి సాక్ష్యం విన్నాను. The doctors declared, డాక్టర్స్ చెప్పారు, now onwards you are cancer free. ఇప్పటి నుంచి నీకు క్యాన్సర్ అని పూర్తిగా పోయింది లేదు. Somebody shout hallelujah. హల్లెలూయా. Now on you are cancer free. నీలో క్యాన్సర్ లేదు, క్యాన్సర్ ఫ్రీ, యు ఆర్ క్యాన్సర్ ఫ్రీ. Maybe you have to go through the dark. మీరు మరి యొక్క చీకటి ద్వారా వెళ్ళవలసి ఉన్నదేమో. My message is, నా యొక్క ప్రసంగం ఏంటంటే, before go to the dark, ఆ చీకటి దిక్కులోకి వెళ్ళక మునిపే receive the promises. దేవుని నుంచి వాగ్దానం పొందండి. So the promise will rescue you. ఆ యొక్క వాగ్దానము మిమ్మల్ని కాపాడుతుంది. How many of you understood? ఎంతమంది గ్రహించారో? I know the Lord is speaking to you. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. If somebody is going through the difficulties or you are in the dark situation at present, మీరు కనుక ఒకవేళ చీకటి ద్వారా కష్టం ద్వారా వెళ్తున్నట్లయితే, remember all the promises what God has promised. దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ జ్ఞాపకం చేసుకోనండి. Long ago, after I tell this incident, we are going to sing a song also. నేను ఈ యొక్క సన్నివేశం చెప్పిన తర్వాత ఒక పాట కూడా మనం పాడబోతున్నాం. Long ago, చాలా కాలం క్రితము I listened from one pastor this story. నేను ఒక సేవకుని నుంచి ఈ యొక్క నేను విని ఉన్నాను. In Armenia, ఆర్మేనియా దేశంలో one poor farmer and his son was living. ఒక పేద వ్యవసాయకుడు అతని కుమారుడు నివసిస్తున్నారు. The farmer went to do his work. ఆ యొక్క వ్యవసాయకుడు తన పని చేసుకుంటూ వెళ్ళి ఉన్నాడు. The son, when he went to the school, కుమారుడు మరి బడికి వెళ్ళినప్పుడు all of a sudden big earthquake came. గొప్ప భూకంపం వచ్చి ఉన్నది. The whole school went inside the ఆ స్కూల్ మొత్తం భూమిలోకి వెళ్ళిపోయినది. When the farmer came back, ఆ యొక్క వ్యవసాయకుడు తండ్రి వచ్చినప్పుడు he could not find his son. తన కుమారుడు అతను కనబడలేదు. అతనికి He was very much missed his son. అతను కుమారుని అతను కోల్పోయి ఉన్నాడు. So what he did, అతడు ఏం చేశాడంటే, he started to dig the place where his classroom was. ఆ కుమారుడు ఉన్న క్లాస్ రూమ్ శిథిలం నుంచి అతను త్రవ్వటం మొదలు పెట్టాడు. He started to dig. అతను తవ్వటం మొదలు పెట్టాడు. Everybody was teasing him. అందరూ అతను విక్రిస్తున్నారు. Why you are digging? Already they are inside. అంత సమాధి అయిపోయిందంటే ఎందుకు అది తవ్వుతున్నావు అని. They would have died. చచ్చిపోయి ఉండొచ్చు. Whole school went inside. ఆ స్కూల్ మొత్తం శిథిలం అయిపోయి ఉన్నది. The preacher who mentioned, he said it happened in 80s. అదే 1980లో అయ్యి ఉన్నదని ఆ సేవకుడు చెప్పి ఉన్నాడు. And he still started to dig and dig and dig. అయితే ఆ తండ్రి అయితే ఇంకా ఆ శిథిలాల నుంచి తవ్వుతున్నాడు. It was not just 2 hours, 4 hours. 2 గంటలు 3 గంటలు అట్లా కాదండి. It became 5 hours, 10 hours, 15 hours, 20 hours. 5 గంటలు, 15 గంటలు, 20 గంటలు అయిపోయింది.
Yet he was digging. ఇంకా ఆ శిథిలాలను ఇంకా ఆయన తవ్వుతూనే ఉన్నాడు తండ్రి. 30 hours. 30 గంటలు అయిపోయింది. Could not find anything. కుమారుడు ఇంకా This కనుగోలేదు. poor farmer, he did not eat anything, did not drink anything. ఆ తండ్రి ఏమీ తినలేదు, తాగలేదు. Still he was digging. ఇంకా ఆ శిథిలాలు తవ్వుతూనే ఉన్నాడు. 34. 34 గంటలు అయిపోయింది. 35 hours. 35 గంటలు అయిపోయింది. 36th hour. 36 గంటలు అయిన తర్వాత He could find the school. ఆ క్లాస్ స్కూల్ ని కనుగొనగలిగాడు. He broke the thing and he could hear the noise that the children and the teachers are alive inside. ఆ లోన ఇంకా క్లాస్ రూమ్ లో టీచర్ పిల్లల యొక్క స్వరమును అతను వినుచున్నాడు. Then the rescue team came and they rescued everyone. అప్పుడు ఆ రెస్క్యూ టీం వచ్చి వీరందరినీ రక్షించింది. The poor farmer was standing and watching and waiting for his one son. అయితే ఆ పేద వ్యవసాయకుడు తన కుమారుడి కొరకు ఎదురు చూస్తున్నాడు. After few minutes later, కొన్ని నిమిషాల తర్వాత the son rescued by the rescue team, ఆ కుమారుడు రక్షింపబడి ఉన్నాడు. he came out alive. అతను క్షేమంగా సజీవంగా బయటికి రాగలిగాడు. He was searching his father. అతను తన తండ్రిని వెతుకుతున్నాడు. Finally he found. అతను చివరిగా కనుగొన్నాడు తండ్రిని. He ran towards his father. తన తండ్రి వైపు పరిగెత్తాడు. Both of them, when he came, the father, he just took him తండ్రి and తన కుమారుని he కౌగిలించుకొని ఎత్తుకొని hugged him ఉన్నాడు. so tightly. తను గట్టిగా కౌగిలించుకున్నాడు కుమారుణ్ణి. Both of them cried louder. ఇద్దరు బిగ్గరగా ఏడ్చారు. Then the father asked, "What did happen, my son?" అప్పుడు తండ్రి అడిగాడు, ఏమైంది He కొడుకు? said, "I do not know, Dad." నాకేం తెలియదు నాన్న. All of a sudden, big noise. ఒకసారి శబ్దం వచ్చింది. We all went inside. మేమందరం భూమిలోకి వెళ్ళిపోయాం. Everything became dark. అంత చీకటైపోయినది. No light at all. ఈ వెలుగు అసలు ఏం లేదు. Everybody was screaming and shouting. అందరూ అరుస్తున్నారు, బొబ్బలు పెడుతున్నారు. My friends were crying so louder, నా ఫ్రెండ్స్ అంతా స్నేహితులు గట్టిగా ఏడుస్తున్నారు. but I did not cry. కానీ నేనైతే ఏడవలేదు. I told to my friend, నా ఫ్రెండ్స్, నా స్నేహితులు నేను చెప్పాను, if my father is alive, నా తండ్రి సజీవంగా ఉంటే గనక he will come and rescue me. అతను వచ్చి నన్ను కాపాడతాడని. Yes, Dad. అవును తండ్రి, You come and rescue me. నీవు వచ్చి నన్ను రక్షించావు. Can you imagine మీరు ఊహించగలుగుతారా? that this poor farmer would have given the promise to his son ఈ యొక్క పేద తండ్రి తన కుమారుడికి వాగ్దానం when ఇచ్చుండొచ్చు. the darkest situation came, he fulfilled. ఆ యొక్క చీకటి సమయం వచ్చినప్పుడు అతను నెరవేర్చాడు. The creator of the universe, ఈ యొక్క భూమి ఆకాశం సృష్టించిన మన సృష్టికర్త అయిన దేవుడు who loves you very much, మిమ్మల్ని ఎంతగానో ప్రేమించువాడు. don't you think that he will rescue? ఆయన మిమ్మల్ని కాపాడతాడని మీరు అనుకోరా? Your faith will be measured. మీ యొక్క విశ్వాసము అది పరీక్షించబడుతుంది. When you're going through the darkest situation, మీరు చీకటి పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు your faith will be tested. మీ యొక్క విశ్వాసం పరీక్షించబడుతుంది. In the end, చివరిలో the promises will be always fulfilled. చివరగా వాగ్దానాలు నెరవేరుతాయండి. Are you going through darkest situation? మీరు ఆ చీకటి పరిస్థితుల గుండా వెళ్తున్నారా? Remember all the promises. జ్ఞాపకం చేసుకుని ఆయన వాగ్దానములను There is a జ్ఞాపకం great reward is coming to you. చేసుకో. గొప్ప ఫలితము మీ కొరకు ఎదురు చూస్తున్నది. We are going to sing a song. మనం ఒక పాట పాడుతున్నాం. After singing the songs, we are going to pray for you. ఈ పాట పాడిన తర్వాత ప్రార్థిస్తాం. The Lord will bless you more and more. దేవుడు మిమ్మల్ని మరింతగా దీవించును. The Lord will take care of your issues. దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. Hallelujah. హల్లెలూయా. Praise you, Jesus. Glory to Jesus. Hallelujah. I'm going to pray for you all. Before that, I'm going to sing a song for you all. మీ అందరి కొరకు ప్రార్థించక ముందు ఒక పాట పాడదాం. The song, after the song, I believe that the Lord will bless you all, each and every one of you. ఈ పాట ద్వారా దేవుడు మీ అందరిని దీవిస్తాడని నేను So whatever situation it comes, మీరు ఏ పరిస్థితి గుండా వెళ్ళినప్పటికీ be happy. మీరు సంతోషంగా ఉండండి. Trust the promise. దేవుని యొక్క వాగ్దానమును మీరు The Lord నమ్మండి. will bless you. దేవుడు మిమ్మల్ని దీవించు. Amen. ఆమేన్. ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేలేదు నాకు. ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేలేదు నాకు. ప్రభువా నిన్ను నమ్మి Kabeshtulam
ప్రభువానా పక్ష నుండి నన్ను తప్పించినావు. ప్రభువానా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను. నరులేమి చేయగలరు, భయమే లేదు నాకు. ప్రభువా నిన్ను నమ్మి నన్నాదుకొంటి నీవు, నన్నాదరించినావు. నన్నావు నీవు, నన్ను మన్నించినావు నీవు. నన్నాదుకొంటి నీవు, నన్నాదరించినావు. కొన్నావు నీవు, నన్ను మన్నించినావు నీవు. ఇన్నాళ్ళు బ్రతికియున్నా నిన్నే స్తుతింతు దేవా. ఎన్నాళ్ళు బ్రతికియున్నా నిన్నే స్తుతింతు దేవా. ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను. నరులేమి చేయగలరు, భయమే లేదు నాకు. ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను. నరులేమి చేయగలరు, భయమే లేదు నాకు. నరులేమి చేయగలరు, భయమే లేదు నాకు. Father, we come to your throne of grace. తండ్రి నీ కృపా సింహాసనం వద్దకు వచ్చుచున్నాము. We love you, Jesus. యేసు నిన్ను ప్రేమిస్తున్నామయ్యా. There is nothing is impossible. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా. Some people may go through the darkest situation. ప్రభువా చీకటి పరిస్థితుల గుండా కొందరు వెళ్తున్నారేమో ప్రభువా. Let them receive the promises, oh God. వారు నీ నుండి వాగ్దానం పొందవలను ప్రభువా. Your promise will be always, always. Amen and amen. ప్రభువా నీ వాగ్దానంలో నీయు ఆమేన్ ఆమేన్ అని ఉన్నవి ప్రభువా. It will be always working for good. అవి ఎప్పుడు మంచి కొరకే నీ వాగ్దానంలో ఉన్నవి ప్రభువా. Every after darkest period, ప్రతి ఒక్క చీకటి పరిస్థితి తర్వాత we have a great light. మాకు గొప్ప వెలుగు ఉన్నది ప్రభువా. We are just waiting for that. మేము దాని కొరకు ఎదురు చూస్తున్నాం తండ్రి. If anybody is going through tough situation in their life, ప్రభువా ఎవరైనా తమ జీవితంలో కష్ట స్తంభం గుండా heal వెళ్తుంటే, them, O Lord. ప్రభువా వారిని మీరు స్వస్థపరచండి. Bless them completely. వారిని సంపూర్ణంగా Let దీవించండి. them have a great blessings in their life. గొప్ప ఆశీర్వాదం వారి జీవితంలో పొందవలను. Touch each and every one of them. ప్రతి వారిని మీరు తాకండి. Thank you, Lord, for listening our prayer. తండ్రి మా ప్రార్థన విన్నందుకు వందనాలు. You're a good, good Father. నువ్వు మంచి తండ్రి అయి ఉన్నావు. Be with us, O God. మాతో ఉండండి In ప్రభువా. the name of Jesus we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. May the grace of the Lord Jesus Christ, love of Father, the sweet fellowship of the Holy Spirit be with us today and forevermore. Amen Amen. and amen. Amen. My beloved people, I believe very strongly that God has given you so many promises. ప్రియులారా నేను గట్టిగా నమ్ముతున్నాను దేవుడు మీకు వాగ్దానం అనేకలు ఇచ్చున్నాడని. Take it serious. మీరు దాన్ని సీరియస్ గా తీసుకోనండి. These promises will take you to the next level. ఆయన యొక్క వాగ్దానాలు మిమ్మల్ని ఉన్నతమైటికి తీసుకొని వెళ్తాయి. Have a good week. మంచి వారములు మీకు God ఉండుగాక. bless you. దేవుడు దీవించును గాక. Thank you for joining with us. మీకు పాల్గొన్నందుకు వందనాలు. God bless you. దేవుడు దీవించును గాక.